Hello guys, welcome to the channel. 22nd Jan 2026 బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుండి తప్పుకుంటున్నాం అని అనౌన్స్ చేశారు. ఈ టాపిక్ ఇక్కడ నుండే మొదలవుతుంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అయితే దాని తర్వాత పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ ని సపోర్ట్ చేసింది. మేము కూడా వరల్డ్ కప్ ని బాయ్కాట్ చేస్తామని చెప్పింది. కానీ ఆ తర్వాత ఐసీసీ పెట్టిన కొన్ని కండిషన్స్ కి పాకిస్తాన్ కి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ 25th జాన్న వాళ్ళ వరల్డ్ కప్ టీమ్ స్క్వాడ్ ని అనౌన్స్ చేశారు. అయితే ఐసీసీ ఏ కండిషన్స్ తో ప్రెషర్ చేసింది, ఆ పాయింట్స్ ఏంటి అని నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డూ వాచ్ ఇట్. అయితే 25th జాన్న స్క్వాడ్ ని అనౌన్స్ చేసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ప్రెసిడెంట్ అయిన మోసిన్ రాజా నఖ్వీ ఇలా ట్వీట్ చేశారు. Jan 26th పీఎం ని కలవడం జరిగింది. ఐసీసీ తో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడాను. పీఎం ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పారు. మోస్ట్లీ రాబోయే ఫ్రైడే, దట్ ఈస్ Jan 30 ఆర్ రాబోయే మండే Feb 2 ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం ఆర్ ఫైనల్ డెసిషన్ వస్తుంది అని చెప్పాడు. సో మోసిన్ చెప్పినట్టుగానే Feb 1 గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఇలా ట్వీట్ చేసింది. పాకిస్తాన్ గవర్నమెంట్ అయిన మేము పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ని వరల్డ్ కప్ ఆడటానికి పర్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళు ఈ వరల్డ్ కప్ ఆడొచ్చు, కానీ వాళ్ళు Feb 15th జరిగే మ్యాచ్ ఇండియాతో ఆడకూడదు అని ట్వీట్ చేశారు. సో మోసిన్ ముందుగా అప్డేట్ చేసినట్టుగానే Jan 30 నుండి Feb 2 లోపలే అప్డేట్ ఇచ్చారు. అయితే Feb 2 ఆఫ్టర్నూన్ పాకిస్తాన్ టీం శ్రీలంకలో ల్యాండ్ అయింది వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడటానికి. అంటే రేపు టీం వెన్యూ దేశానికి వెళ్తుందనగా ఏ ఉద్దేశంతో ఒకరోజు ముందు అనౌన్స్ చేశారో అసలు అర్థం కావట్లేదు. అంటే కనీసం ఐసీసీకి టైం ఇవ్వరా? Feb 7 వరల్డ్ కప్ స్టార్ట్ అంటే మీరు Feb 1 ఇండియాతో ఆడము అని అనౌన్స్ చేస్తారా? ఐసీసీకి ఒక మెయిల్ పెట్టడం గానీ, ఒక అఫీషియల్ లెటర్ రాయడం లాంటివి ఏమైనా చేశారా? క్రికెట్ అఫీషియల్ రూల్స్, బోర్డ్ అఫీషియల్ రూల్స్ ఏమీ పాటించకుండా డైరెక్ట్ గా పొలిటికల్ గేమ్ ఆడటం, వాళ్ళ గవర్నమెంట్ ని ఇందులోకి లాగడం అనేది ఇట్స్ ప్యూర్ నాన్ సెన్స్. దీని వల్ల ఎంత లాస్ ఉండబోతుందని ఆలోచించారా? పాకిస్తాన్ కి ఎలాగో నష్టం జరుగుతుంది, బట్ వెన్యూ దేశమైన శ్రీలంక పరిస్థితి ఏంటి? వరల్డ్ వైడ్ ఫ్యాన్స్, స్టేడియంలో టికెట్స్ తీసుకున్న ఆడియన్స్, టూరిజం, వీటి గురించి ఎవరు ఆలోచిస్తారు? దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆతిథ్యం తీసుకున్న శ్రీలంకనే కదా. అయితే ఈ ఇన్సిడెంట్ మీద హర్ష బోగ్లే ఇలా ట్వీట్ చేశారు. ఆయన ఐసీసీ, బీసీసీఐ, పీసీబీకి సంబంధించి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి చివర్లో వాట్ అబౌట్ ఫైనల్స్ అని అన్నారు, విచ్ ఈజ్ అ పర్ఫెక్ట్ పాయింట్. గ్రూప్ స్టేజ్ లో Feb 15 కి జరిగే మ్యాచ్ ఆడరు సరే, అదే ఒకవేళ మీరు ఫైనల్స్ కి వస్తే, ఓహో మీరు ఫైనల్స్ కి రారని అప్పుడే ఫిక్స్ అయ్యారా? లేకపోతే అక్కడ దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా పీసీబీ ఫైనల్స్ దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? గ్రూప్ స్టేజ్ కాబట్టి ఆడలేదు, ఫైనల్స్ కాబట్టి ఆడతామని అంటారా? అంటే గ్రూప్ స్టేజ్ లో ఆడనందుకు మీరు బెదవలవుతారన్నట్టేగా ఇక్కడ అర్థం. నిజంగా ఈ సిచ్యువేషన్ గనక వస్తే వీళ్ళ స్టాండర్డ్స్ ఏంటో బయటపడతాయి. అయితే ఇప్పుడు Feb 15 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఏం జరుగుద్దో ఇప్పుడు మాట్లాడదాం. మన ఇండియన్ ప్లేయర్స్ యాజ్ పర్ ఐసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు శ్రీలంకకి ట్రావెల్ చేస్తారు. అక్కడ గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే టాస్ జరపడానికి గ్రౌండ్ లోకి కూడా వస్తారు. అయితే అక్కడ అవతల టీం కెప్టెన్ టాస్ కి అబ్సెంట్ గా ఉన్న కారణాన, అలాగే టీం అటెండెన్స్ గ్రౌండ్ లో లేని కారణాన ఆ మ్యాచ్ కి సంబంధించిన రెఫరీ అండ్ 4th ఎంపైర్ మరియు టీం డిస్కస్ చేసి గేమ్ కి పీసీబీ పార్టిసిపేట్ చేయనందున 2 పాయింట్స్ ఇండియా ఖాతాలోకి వేస్తారు. సో ఇలా ఆ గేమ్ ఇండియన్ టీం ఆడకుండానే గెలిచినట్టు అవుతుంది. అయితే ఈ గేమ్ ఆడకుండా స్కిప్ చేసినందుకు టోర్నమెంట్ లో పీసీబీకి ఏం నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. బేసికలీ పాకిస్తాన్ ఉన్నది గ్రూప్ 1 లో. సో ఈచ్ గ్రూప్ లో 5 టీమ్స్, వాళ్ళ టీమ్ ని తీసేసి 4 టీమ్స్ లో గెలిస్తే 8 పాయింట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఇండియాతో మ్యాచ్ ఆడకపోతున్న కారణాన వాళ్ళ చేతిలో 3 మ్యాచెస్ ఉంటాయి. అవి గనుక గెలిస్తే 6 పాయింట్స్ వస్తాయి. సో ఎలాగో 2 పాయింట్స్ వదులుకున్నారు కాబట్టి మిగతా 3 మ్యాచెస్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంటుంది. సో పొరపాటున ఆ 3 మ్యాచెస్ లో ఒక్కటి ఓడిపోయినా గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఒకవేళ పాకిస్తాన్ గనుక ఆ 3 మ్యాచెస్ గెలిస్తే గ్రూప్ స్టేజ్ లో సెకండ్ పొజిషన్ లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాకిస్తాన్ కి ఫస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి. సో ప్రాబబ్లీ ఇండియానే ఫస్ట్ పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా 2 పాయింట్స్. సో నేను ఇప్పుడు చెప్పినట్టు పాకిస్తాన్ 3 మ్యాచెస్ గెలిస్తేనే సెకండ్ పొజిషన్ కి గ్రూప్ స్టేజ్ నుండి సూపర్ 8 కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అండ్ సూపర్ 8 లో గెలిస్తే సెమీస్ అండ్ ఆ తర్వాత ఫైనల్. అండ్ ఒకవేళ 3 గెలవకపోతే గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో వాళ్ళు ఇలా
ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈ కష్టాలు పడక తప్పదు. అయితే పీసీబీ ఇలా చేస్తూ ఉంటే ఐసీసీ రెస్పాన్స్ ఏంటి? అయితే ఐసీసీ ఆల్రెడీ పీసీబీకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇండియాతో జరిగే మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నందుకు అండ్ పీసీబీని లాంగ్ టర్మ్ లో మీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించండి, అది దృష్టిలో పెట్టుకోండి అని ఐసీసీ చెప్పింది. ఇక్కడ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అంటే ఏంటి? ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ అని అర్థం. అయితే మీరు కేవలం టెంపరీగా ఇండియాతో ఆడము అని చెప్తున్నారు, కానీ రేపు మీ ఇయర్లీ షెడ్యూల్, బైలాటరల్ సిరీస్లు, టోర్నమెంట్స్, ఏషియా కప్ అండ్ అలాగే వాళ్ళ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడడానికి వచ్చే ఫారెన్ ప్లేయర్స్ కి ఇచ్చే ఎన్ఓసితో కలిపి వీటన్నిటికీ ఐసీసీనే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏదో టెంపరీగా బాయ్కాట్ చేసి తప్పించుకుందాం అనుకుంటే పీసీబీకి లాంగ్ టర్మ్ లో కష్టాలు తప్పవు అని అంటుంది ఐసీసీ. ఐసీసీ నుండి వచ్చే రెవెన్యూలో చాలా తేడా మరియు నష్టం చూడాల్సి ఉంటుంది పీసీబీ. వీళ్ళు ఏ టోర్నమెంట్ ఆడి రెవెన్యూ సంపాదించుకున్నాం అనుకున్నా ఐసీసీ పర్మిషన్ శాంక్షన్ చేయదు. ఇన్ఫాక్ట్ ఒక కంట్రీ ఒక ఇయర్ లో ఎన్ని మ్యాచెస్ ఆడాలి, ఏ టోర్నమెంట్స్ ఆడాలి, ఏ కంట్రీస్ తో ఆడాలి అని డిసైడ్ చేసేది ఐసీసీనే. సో పీసీబీకి చాలా రెవెన్యూ నష్టం అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు బాయ్కాట్ ని తీసేయకపోతే అని ఐసీసీ పీసీబీకి వార్నింగ్ ఇచ్చింది. సో ఫైనలీ సమరీ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మరొకసారి జరగకుండా ఐసీసీ జాగ్రత్త పడాలి. పీసీబీకి అగేన్స్ట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఆర్ లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కారణాన ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి సమయంలో ఐసీసీ ఎలా ప్రవర్తిస్తే కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.